అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కల్తీ కల్లు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కల్తీ కల్లు వల్ల 6 మంది చనిపోయారు, దాదాపు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. అసలు కల్తీ కల్లులో కెమికల్స్ ఎంత మోతాదులో వాడుతున్నారు, ఇది ఆర్గన్స్ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ డాక్టర్ సంజీవరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు కల్తీ కల్లు వ్యవహారం అనేది చూస్తూనే ఉన్నాము. కల్తీ కల్లు తాగి మరణించారు, ఇంకా చాలామంది కూడా చికిత్స తీసుకుంటున్నారు. అసలు కల్తీ కల్లు ఎంత మోతాదులో కెమికల్స్ కలుస్తుంది ఏంటి సార్? కల్తీ కల్లులో మనకి ఎంత మోతాదు అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమమ్మా. కల్తీ చేసినప్పుడు వాళ్ళు ఒక పరిమాణం అంటే ఏం ఉండదు. సో ఒక పరిమాణం అని ఏం లేకుండా మనకు వాళ్ళు ఎంత అడల్టరేషన్ అంటే ఈ కిక్ ఎక్కువ రావటం కోసం, మొత్తం ఎక్కువ రావటం కోసం అని రకరకాల మందులు, మెథనాల్ అని, కాపర్ సల్ఫేట్ అని, మనకు తెలిసిన భాషలో అయితే బ్లీచింగ్ పౌడర్ అని, ఇలాగా ఏది పడితే అది కలుపుతూ ఉంటారమ్మా. రకరకాల మందులు కూడా కొన్ని ఒక్కొక్కసారి కలుపుతారు. కలర్ చేంజింగ్ కోసం ఇంకొక కొన్ని కెమికల్స్ అన్ని కలుపుతుంటారు, ఆల్ఫజమ్ అని రకరకాలు. సో దీనిలో ఎగ్జాక్ట్ ఇంత మోతాదులోనే వీళ్ళు కలుపుతారు అని ఎవరో మనం చెప్పలేము. వాళ్ళు తర్వాత దానికి ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్లో కూడా కలపరు. వాటర్ లోపల వాడే వాటర్ కానీ చాలా ఇదిగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ కళ్ళు కాంపౌండ్లో పెట్టే ఫుడ్ కూడా మనకి ఎంత స్వచ్ఛమైందో తెలియదు, అది కూడా ఇన్ఫెక్టెడ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మత్తులో వీళ్ళు ఏది పెట్టినా తినేస్తారులే అన్న కాన్సెప్ట్లో వెళ్తూ ఉంటారు. దీనివల్ల ఈ మెయిన్గా కొన్ని ఆర్గన్స్ అయితే డెఫినెట్గా డ్యామేజ్ అవుతాయమ్మా. ముఖ్యంగా మనకి గుండె, రక్తనాళాలు, ఈ డీహైడ్రేషన్ కూడా ఈ కల్తీ కల్లు వల్ల వామిటింగ్స్ అవటం వల్ల రక్త ప్రసరణ సరఫరా చేసే రక్తనాళాల్లో కూడా క్లాట్స్ ఏర్పడడం అనేది జరుగుతాయమ్మా. ఈ క్లాట్స్ ఏర్పడ్డ ఆ క్లాట్ ఎక్కడైనా మనకి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెసల్ క్లాట్ అయ్యి సీజర్స్ రావచ్చు, ఫిట్స్ రావచ్చు. ఎందుకంటే దీనిలో ఈ మెథనాల్ అనేది కళ్ళ మీద కూడా పనిచేస్తుంది అమ్మా. బ్లైండ్నెస్ కూడా చాలా మందిలో కూడా చూస్తుంటాం కామన్గా. సో ఇవి కాకుండా లివర్ డ్యామేజ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లివర్ డ్యామేజ్ కూడా కొన్ని రోజులకి మనకి పూర్తిగా లివర్ సిరోసిస్ అనేది కూడా తయారవటము, ఇలాంటివి ఎఫెక్ట్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి నరాలు కూడా డ్యామేజ్ అవటం అనేది జరుగుతుంది. నేను ముఖ్యంగా వాస్కులర్ సర్జరీ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ రక్తనాళాల సమస్యలు నేను చూస్తుంటాను. కాబట్టి ఈ క్లాట్స్, బ్లడ్ క్లాట్స్తో తీవ్రమైన ఈ డిహైడ్రేషన్ వల్ల డీవీటీ, తర్వాత ఆర్టీరియల్ క్లాట్స్తో మనకి మన చిరంజీవి హాస్పిటల్ కూడా చాలామంది ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా కూడా ఈ సమస్యలతో వస్తుంటారమ్మా. సో దాని పైపెచ్చి ఈ కల్తీ కల్లులో ఈ మోతాదుకు మించిన ఈ విష పదార్థాలు ఉండడం తీవ్రమైన పరిణామం కింద మనము పేషెంట్స్ కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో కొంతమంది లైఫ్ చనిపోవటం జరుగుతుంది. బతికిన వాళ్ళలో కూడా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి నరాలు డ్యామేజ్ అవటము, రక్తనాళాలు బ్లాక్ అవటము, హార్ట్లో ఎఫెక్ట్ రావటము, ఇవన్నీ కూడా దీనివల్ల మనం ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటామమ్మా. అంటే మీరు అన్నట్టు కల్తీ కల్లు వల్ల బ్లడ్ కూడా క్లాట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? అవుతాయమ్మా. ఫస్ట్ మనకి ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్ హార్ట్, బ్లడ్ వెజల్స్, దాని నుంచి నెక్స్ట్ కిడ్నీస్ అండ్ లివర్ అమ్మ. వాట్ నాట్ అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. బట్ ఫస్ట్ ఈ వామిటింగ్స్ ఇవన్నీ అవుతాయి కదా, మనకి పేగుల్లోంచి వామిటింగ్స్ అయినప్పుడు వెంటనే మనకి డీహైడ్రేషన్ వల్ల ఫస్ట్ రక్తం గడ్డ కట్టడం అనేది కామన్గా జరుగుతుంటుందమ్మా. సో మనకు దీనికి యొక్క ఎఫెక్ట్స్ కాబట్టి వెంటనే మనకు అనిపిస్తుందా, ఇటు లాంగ్ టర్మ్ ఉంటుందా సార్? ఇప్పుడు కల్తీ కల్లు తాగినాక ఇమీడియట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ మిథనాల్ ఇవన్నిటికీ ఇమీడియట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయమ్మా. ఈ వీటి వల్ల బ్లైండ్నెస్ అంటే కంటి చూపు పోవటము, ఈ ఇరిటెంట్ లోపల ఉన్న ఇరిటెంట్ వల్ల రక్తనాళాల్లో గడ్డలు కట్టడము, ఇవన్నీ మల్టిపుల్ ఎఫెక్ట్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్లో పూర్తిగా లివర్ డ్యామేజ్ అవటము, కిడ్నీస్ డ్యామేజ్ అవటము. ఎందుకంటే టాక్సిక్ పదార్థాలు బయటికి తీసుకెళ్లేది కిడ్నీ కదా, ఆ కిడ్నీ ఫంక్షన్ మీద ఎఫెక్ట్ పడడము, నరాలు నర్వ్ డ్యామేజ్ అవటము, వాళ్ళకి చేతులు ఇళ్ళలో వణికిపోతూ ఉంటారు, ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు ఆల్కహాల్ అండ్ కళ్ళు రెండు ఒకే తీరుగా ఉంటాయా, రెండు అదే విధంగా ఎఫెక్టివ్గా ఉంటాయా? చాలా మంది కూడా కళ్ళు అంటే కొంచెం సేఫ్గా భావిస్తూ ఉంటారు, ఏంటి సార్? అంటే కళ్ళు సేఫ్గానే భావిస్తారమ్మా న్యాచురల్గా వచ్చిందని. కానీ ఏదైనా మోతాదు మించి మనకి ఎప్పుడైతే ఈ కెమికల్స్ అది కలుస్తున్నాయో దానికి మనము చాలా తీవ్రంగా ఇబ్బందులు పరిణామం చూపిస్తూ ఉంటుందమ్మా. ఎందుకంటే కళ్ళు న్యాచురల్గా ఉన్నప్పటికీ దీన్ని ఎప్పుడైతే అడల్టరేషన్ అంటే మనం కల్తీ చేశారో
దానివల్ల తీవ్రమైన పరిణామాలు, దాంతోపాటు వీళ్ళకి ఈ డీహైడ్రేషన్ కూడా అయిపోతుంది. ఈ వామిటింగ్స్ ఎప్పుడైతే అయినాయో డీహైడ్రేషన్ అవటం వల్ల అన్ని ఆర్గన్స్ మీద ప్రాబ్లం, మనకి బీపీ లో అయిపోవటము, బ్లడ్ క్లాట్స్ అవటము, తర్వాత మిగతా ఆర్గన్ సర్క్యులేషన్ ఆగిపోవటం, ఇవన్నీ జరగటం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు కూడా రక్తం అందకపోవడం, ఇవన్నీ కూడా సమస్యల వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. లైక్ వన్స్ మనం అడిక్ట్ అయ్యామంటే బయటికి రావడం కూడా కష్టం అని కూడా అంటున్నారు. కల్తీ కట్ అంత ఎఫెక్టివ్గా ఉంటుందా సార్? అవునమ్మా, అది ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆ కళ్ళు తాగటం వల్ల కొంత రక్తనాళాల్లో వెంటనే ఈ కెమికల్స్ కలవటం వల్ల వెంటనే వాళ్ళకి మత్తు రావటము, దీనికి వెంటనే ఎఫెక్ట్ రావటము, మోతాదుకి మించిన మత్తు రావటం, అన్నిటి వల్ల వాళ్ళు ఏమిటంటే ఎడిక్ట్ అయిపోతారు. సో ఇక మళ్ళీ వాళ్ళ అంత పవర్ఫుల్గానే తాగితేనే వాళ్ళు అది వస్తారు. అలా అలా ఎడిక్షన్ అవటం వల్ల వాళ్ళు కూడా కొంత కలుస్తున్నా మాకు కిక్ వస్తుంది కదా, మత్తు వస్తుంది కదా అన్న భావంలో ఉంటారు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు అలాగ తాగుతూనే ఉంటారు. కొంతమందికి తెలుసు వీళ్ళు మనకి మామూలుగా ఎంత మత్తు రాదు, వస్తుంది, వీళ్ళు ఏదో కలుపుతున్నారని. బట్ వాళ్ళు ఏంటంటే ఆలోచించుకోరు, ఆలోచన తత్వం కూడా కోల్పోతారు అనమాట. సో వన్స్ ఇది ఇక డోస్ అలా పెరగడం వల్ల ఒకేసారి ఇలా ఇబ్బందులు పడ్డాము మనం చూస్తూనే ఉన్నాము. ఎన్నో కుటుంబాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలా ఎఫెక్ట్ అవటం ఇవన్నీ కారణం ఏంటంటే ఆ మోతాదుకి మించిన కెమికల్స్ అవన్నీ కలవటము. ఇంకోటి ఆ ఏరియాలో కొంచెం హైజీనిక్గా వాటర్ కానీ లేకపోతే ఫుడ్ ఎక్కడైతే వాళ్ళు స్టాల్ చిన్న కొట్టులా పెట్టుకుంటారు కదమ్మా, అవి కూడా ఉండడము, ఆ ఫుడ్ హైజీన్ కూడా మనకు తెలియదు. ఇవన్నీ ఎఫెక్ట్స్ వల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి. సో ఇప్పుడు కల్తీ కడ్డ అనేది ఎక్కువ మత్తు ఇస్తుందా? ఎందుకంటే ఆల్కహాల్ అయినప్పుడు ఎక్కువ మత్తు అనేది ఉంటుంది, దీనికి బిహేవియర్ కూడా చేంజ్ వస్తుంది అనుకుంటే నిజంగా బిహేవియర్ కూడా చేంజ్ అవుతుందా? అవునమ్మా, ఇది ఎవరైతే ఇలాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటారో కల్తీ కళ్ళకి కానీ ఈ విష పదార్థాలకు కానీ, వాళ్ళల్లో బ్రెయిన్ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు అందుకనే బిహేవియరల్ చేంజెస్, మనకి ట్రెమర్స్ అని, లేకపోతే అంటే ట్రెమర్స్ అంటే వణుకు రావటం అని, ఏదైనా ఫిట్స్ రావటం అని, ఇవన్నీ కూడా స్లోగా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటిని తినేస్తూ ఉంటుంది. జనరల్గా డాక్టర్స్ స్టోన్స్కి వెళ్ళడానికి ఇటు ఈతకలు కావచ్చు, తాటికల్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏం చెప్తారు సార్? జనరల్గా స్టోన్స్కి కళ్ళు తాగమని చెప్పమమ్మా, ఎనీ వాటర్ లైక్ కోకోనట్ వాటర్ లేకపోతే రెగ్యులర్ వాటర్ ఇలాంటివి తీసుకోమని చెప్తాం. కళ్ళు తీసుకుంటేనే మనకి స్టోన్ పోతుందని కాదు, జస్ట్ హైడ్రేషన్, మంచిగా కిడ్నీలో నీరు బయటికి పోవడానికి మంచిగా కోకోనట్ వాటర్ కానీ రెగ్యులర్ వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఇవన్నీ తీసుకోమంటాం. ప్రత్యేకంగా కళ్ళే తీసుకోవాలని మనం ఏ డాక్టర్ చెప్పరు, మనకి దాని మీద ఏమి ప్రూవెన్ సైంటిఫిక్ థియరీ కూడా ఏం లేదు. కళ్ళు వల్ల రాళ్ళు కరుగుతాయని ఏమీ లేవు. ఇంకా కొన్ని కొండపిండాకు అవి ఇవి అని కొంత ఆయుర్వేద వాళ్ళు చెప్తారు, కానీ కళ్ళుతోనే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయని ఏమీ లేదమ్మా. ఇది మనకి కోకోనట్ వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, మన రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఈ మంచినీళ్ళు ఇవి మంచిగా తీసుకుంటే చాలమ్మా. మళ్ళీ దీనికి పోయి ఇప్పుడు ఇలాంటి ఏదో కల్తీ అయితే కిడ్నీలో రాళ్ళేమో కానీ ప్రాణం కూడా పోతుందమ్మా. వన్స్ కళ్ళు కాంపౌండ్కి వెళ్తే ఇటు జెంట్స్తో పాటు లేడీస్ కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు ఇంతగానం తాగుతున్నారు ఏంటి సార్? అంటే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఏదో కాయ కష్టం చేసుకొని వెళ్తున్నాము, కొంత నువ్వు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి లేకపోతే అని ఇలా అలవాటు ఫస్ట్ స్టార్ట్ అవుతుందమ్మా. దాంతో వాళ్ళు కూడా ఏంటంటే కళ్ళు కాంపౌండ్ వాళ్ళు కొంచెంగా ఆ కెమికల్స్ ఈ కెమికల్స్ ఈ మత్తు ఇవ్వడం కోసం కలుపుతూ ఉంటారు. వన్స్ వీళ్ళందరూ ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా, పెద్దవాళ్ళు వయసు మా అవ్వలు కూడా ఇల్లు తాగుతూనే ఉంటారు, కొన్ని ఊర్లో మనం చూస్తూ ఉంటాం. ఆ ఎడిక్షన్ అంటే మనం దానికి బానిస అయిపోకూడదు. మనం బానిస ఉన్నంత వరకు మన అలవాటైనా మనకి చెడు చేయదు. మనం ఎప్పుడైతే దానికి బానిస అయిపోయామో మనకు ఇలాగే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయమ్మా. వన్స్ అడిక్షన్ అయినాక చాలా మంది కూడా బయటికి రావాలనుకుంటారు, కానీ రాలేకపోతుంటారు. మీరు అలాంటి వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? వాళ్ళు ఏ విధంగా బయటపడగలుగుతారు? ఏం చెప్తారు సార్? వాళ్ళు ఫస్ట్ ఏంటంటే, మనము ఇలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరున్న డాక్టర్ గారిని సంప్రదించాలమ్మా. వాళ్ళు ఎందుకని దాని నుంచి బయటపడలేకపోతున్నారు అనేది కూడా మనం ఇమ్మీడియట్గా చూసుకుంటాం. ఇవన్నీ చూసుకొని మనము కొన్ని మందులు కూడా పెడతామమ్మా. డీఅడిక్షన్ మందులు అని ఉంటాయి, కొన్ని పెడతాము. దాంతోపాటు హెల్దీ హ్యాబిట్స్ కూడా ఫస్ట్ నుంచి మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా ఇలాంటి అలవాట్ల నుంచి లేకపోతే ఎడిక్షన్ నుంచి దాన్ని మనం కబంధ హస్తాల నుంచి బయటపడిపోవచ్చు చక్కగా. కానీ వాళ్ళు
వాళ్ళు మనసులో అనుకొని రావాలి. మనం ఏమి పుట్టినప్పటి నుంచి తల్లిపాలు తాగినట్టు ఏమి కళ్ళు లేకపోతే మందు తాగి ఎవరూ పెరగల. సో ఇది మధ్యలో వచ్చిన అలవాటే కాబట్టి మనం గట్టిగా సంకల్పించుకుంటే మధ్యలోనే కంపల్సరీ పోతుంది. అలాంటి వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళల్లో కూడా ఇది అవ్వకపోతే మాత్రం మనం కంపల్సరీ దీని మందుల హెల్ప్ కూడా తీసుకొని చక్కగా ఈ అలవాటు ఏదైతే ఉందో చెడు అలవాటు కంపల్సరీగా దీన్ని మానడం అనేది జరుగుతుందమ్మా. మీ హాస్పిటల్లో కూడా ఇలాంటి కేసెస్ రిలేటెడ్ ఆల్కహాల్ కావచ్చు, కళ్ళు కావచ్చు, వచ్చిన వాళ్ళ మెంటల్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది? మెంటల్ స్ట్రెంగ్త్ వీళ్ళు ఇనీషియల్గా ఎడిక్ట్ అయినప్పుడు కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ వీక్గానే ఉంటుంది. ఎందుకంటే మనకి వాళ్ళు ఇనీషియల్గా మానమంటే మానరు. సో ఐసీయూలో అడ్మిట్ చేసినప్పటికీ పేషెంట్కి వాళ్ళు నాకు మందు ఇవ్వాలి, తాగకపోతే వణికిపోతారు, పిచ్చి పిచ్చిగా అరుస్తారు, లేకపోతే ఆ క్యాన్లాస్ కానీ ఏమన్నా ఉన్నా అవన్నీ లాగేసుకుంటారు. దానికి మేము 3 స్టెబిలైజర్ డ్రగ్స్ అనేది కొన్ని పెడతాం. సో అలాంటివన్నీ పెట్టి మేము మందులు కూడా అన్నీ పెట్టుకొని చూసుకుంటాం. వాళ్ళని దీంతో పాటు హైడ్రేషన్ కూడా మంచిగా ఇస్తాం మేము. సో ఆ డీహైడ్రేషన్ కూడా లేకుండా మనం మంచిగా హైడ్రేషన్ చేసుకున్నట్టయితే కంపల్సరీ రికవరీ ఉంటుంది. లాంగ్ టర్మ్లో కూడా మంచిగా అయ్యేటట్టు మందులు కూడా మనం పెడతామమ్మా. సో కొన్ని డీ అడిక్షన్ మందులు కూడా ఉంటాయి, అలాంటి కంపల్సరీ స్టార్ట్ చేసుకుంటాం వాళ్ళలో. చివరిగా కల్తీ కళ్ళు తాగే వాళ్ళకి ఏం చెప్తారు సార్? వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు? కంపల్సరీ ఈ కల్తీ కళ్ళు నుంచి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా. దీన్ని మనం కంపల్సరీగా ఎవరైతే ఇలాంటి అలవాట్లు ఉన్నారో ముందుగానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నట్టయితే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ ఉన్న స్థాయి బట్టి డీ అడిక్షన్ అవసరమా లేదా అనేది చూసుకొని చెప్తారు. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ఒక డాక్టర్ హెల్ప్ తీసుకొని కౌన్సిలింగ్స్ కూడా తీసుకొని వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం పుట్టిన దగ్గర నుంచి కళ్ళు తాగలేదు లేకపోతే మందు తాగలేదు, ఇది మధ్యలో వచ్చిన అలవాటు కాబట్టి మనం అనుకుంటే మానేయగలం అన్న ఒక ధీమాతో వాళ్ళ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి వాళ్ళు మానేస్తే చాలా 90% మానేయగలరమ్మా. 90% అది మన బుర్రలోనే ఉంటుంది. మనం ఏదో దానికి అలవాటు పడిపోయామని కాకుండా నేను మానేయగలను, నేను ఇది దూరంగా ఉంటాను, దీంతో నేనేమీ పెరగలేదు, పుట్టలేదు, దీని నాకు ఏమీ దీని మీద నేను డిపెండ్ అవ్వలేను అని గట్టిగా వాళ్ళ మనసులో అనుకుంటే చాలామంది దూరంగా ఉంటారు. మెయిన్గా ఈ నిరక్షరాస్యత ఒకటి చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. వీళ్ళకి అవగాహన కానీ ఎవరు ఏం చెప్పరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం కళ్ళు తాగేస్తే మనం అంతా రిలాక్స్ అయిపోతాం కదా అని అనుకుంటారు. కానీ ఈ దుష్ప్రభావాల గురించి కొంచెం వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పి వాళ్ళకి ఈ సమస్యలు వస్తాయని మనం మంచిగా కౌన్సిల్ చేసి ఇలా దూరంగా ఉండాలని చెప్పి అలా అయినప్పటికీ కూడా మానలేని వాళ్ళల్లో కొన్ని టాబ్లెట్స్, బేసిక్ డీ అడిక్షన్ టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి పెట్టుకొని మనం తీస్తే తప్పనిసరిగా ఇలాంటి చావులు మనం అవాయిడ్ చేయొచ్చు, చావులు లేకుండా చూసుకోవచ్చు. తర్వాత సమాజంలో కూడా చాలా ఇతర ప్రాబ్లమ్స్ కూడా మనకు లేకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అంటే రాను అవేర్నెస్ పెరుగుతుందా తగ్గుతుందా? మీరు అన్నట్టు లిటరసీ అది కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది సార్ ఖచ్చితంగా? డెఫినెట్గా అమ్మా, చదువుకు కాస్త పెరిగే కొలది వాళ్ళకు కూడా అవగాహన కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన సిటీల్లో నిజంగా మాట్లాడుకోవాలంటే ఒకప్పుడు ఉన్న కళ్ళు కాంపౌండ్స్ ఇప్పుడు లేవు, కొన్ని ఊర్ల వరకే పరిమితం అవుతున్నాయి. బట్ స్టిల్ ఇలాగ కల్తీ కళ్ళుకి ఎవరైతే అలవాటు పడుతున్నారో వాళ్ళకు కూడా తెలియకేం కాదు, వాళ్ళు ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఈ కళ్ళు కాకపోతే రేట్ తక్కువకి వస్తుందని. వీళ్ళ దీనిలో మనకి తాగంగానే మత్తు ఎక్కువ వస్తుంది కదా, ఈ కెమికల్ మెథనాల్ కానీ లేకపోతే రకరకాలు ఈ మందులు క్లోరోఫామ్, బ్లీచింగ్ పౌడర్ కూడా కలుపుతారు. సో ఇవన్నిటి వల్ల వాళ్ళకి క్లోరోఫామ్ కలిపిన ఇవన్నీ వెంటనే ఆ మత్తుకి అలవాటు పడిపోయి వెంటనే మత్తు ఎక్కుతుంది కదా, దీనిలో ఏం కలిపితే నాకేంట్లే అని ఉద్దేశంతో వాళ్ళు చాలామందికి వీళ్ళు తాగిన వాళ్ళకి కూడా వాళ్ళకి అర్థమవుతుంది కొంతవరకు కల్తీ అవుతుందని. ఎందుకంటే వీళ్ళు రోజు తాగుతారు కాబట్టి ఏది స్వచ్ఛమైన కళ్ళు ఏది కల్తీ అనేది కొంతవరకు అర్థమవుతుంది. కానీ అయినప్పటికి కూడా తక్కువ రేటుకి వస్తుంది ఒకటి, రెండు మన తాగంగానే ఎక్కువ మత్తు వస్తుంది అన్న దృక్పథంతో వెళ్ళిపోతారు, ఏం అవ్వదులే అని. కానీ ఇలాగ ఒక్కొక్కసారి మోతాదు మించినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే ఇంకేమైనా వాంతులు, విరేచనాలు ఇవే లక్షణాలు ఏమైనా ఉంటాయా సార్? ఉంటాయమ్మా. వాంతులు, విరోచనాలు ఇవి ఫస్ట్ ఇనీషియల్గానే ప్రజెంట్ అవుతారు తాగిన కొద్దిసేపట్లోనే. కాకపోతే అవి ఆగవు కాబట్టి సివియర్గా మన బాడీలో ఉన్న నీరు అనేది పోవటం జరుగుద్ది. ఎప్పుడైతే నీరు పోయిందో మన బాడీలోంచి రక్తం గడ్డ కట్టడం అని, హార్ట్ అటాక్ రావడం అని, సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు, అంటే గుండె ఆగిపోవటం అని ఇవన్నీ జరుగుతాయమ్మా.
ప్రాణం మీదకి వస్తుంది. ఇలాంటి ఆల్కహాల్ వల్ల కానీ లేకపోతే ఇతర ఈ సమస్యలు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకి చిరంజీవి హాస్పిటల్లో ఫుల్గా వాస్కులర్ డిపార్ట్మెంట్ ఉంది, ఫిజిషియన్స్ ఉన్నారు, గ్యాస్ట్రో డాక్టర్ ఉన్నారు, ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎటువంటిదైనా ఎర్లీగా రాగలిగినట్టయితే మనము ఇలాగా హార్ట్ ఆగిపోయినంత వరకు వెళ్లకుండా, బ్లడ్ క్లాట్స్ ఎక్కువ కాకుండా, ఒకవేళ అయినా కూడా వెంటనే ఆ బ్లడ్ క్లాట్ అనేది బయటకు తీసేయడం అనేది జరుగుతుంది. సో దీంతోపాటు ఐసీయూ కేర్ కూడా మనకు 24/7 24 గంటలు మనకు అందుబాటులో ఐసీయూ డాక్టర్స్ ఉంటారు. కాబట్టి ఏమన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే తప్పగా ఈ డాక్టర్ దగ్గరికి ఒకసారి వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకోమని చెప్పండి. దానివల్ల చాలామందికి వాళ్ళ జీవన ఉపాధిని కోల్పోవటం, తర్వాత జీవనాన్ని కోల్పోవటం, ఒకవేళ బతుకున్నా కూడా ఈ దుష్ప్రభావాల వల్ల వాళ్ళు కంటి చూపు లేకపోతే మన స్ట్రోక్ అంటే పెరాలసిస్ కింద ఫిట్స్ వచ్చి ఇలాంటివి లేకుండా వాళ్ళు హ్యాపీగా జీవించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కల్తీ కళ్ళలో వాడేటువంటి కెమికల్స్ ఎక్కువ మొత్తంలో వాడటం వల్ల ఇటు ఆర్గన్స్, లివర్, అదేవిధంగా హార్ట్ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది మరణానికి దారితీస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కల్తీ కళ్ళని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దీనివల్ల కొన్ని కుటుంబాలు వాళ్ళు మొత్తం కూడా సర్వం కోల్పోవాల్సి వస్తుంది. దీనిపైన ఖచ్చితంగా అవేర్నెస్ పెరగాలంటూ కూడా ప్రముఖ డాక్టర్ మనతో పాటు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.